నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి రెండో జాబితా ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలలో కొందరికి స్థానచలనం, మరికొందరికి టికెట్ల నిరాకరణ కార్యక్రమాన్ని వైసీపీ ఇప్పటికే చేపట్టింది. 11 మంది అభ్యర్థులతో ఇప్పటికే మొదటి జాబితాను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రెండో జాబితాను ఇవాళ ప్రకటించనున్నారు. వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి రెండో జాబితా ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలలో కొందరికి స్థానచలనం, మరికొందరికి టికెట్ల నిరాకరణ కార్యక్రమాన్ని వైసీపీ ఇప్పటికే చేపట్టింది. 11 మంది అభ్యర్థులతో ఇప్పటికే మొదటి జాబితాను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రెండో జాబితాను ఇవాళ ప్రకటించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ఇప్పటికే మార్పులు చేర్పులకు సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ జాబితాను రిలీజ్ చేశారు. ఇవాళ రెండో జాబితాలో ఎంతమందికి ఈ ఎమ్మెల్యే టికెట్ నిరాకరణ అలాగే స్థానచలనం ఉండబోతోంది? ఎంతమందితో కూడిన రెండో జాబితా సిద్ధం చేశారు? హరీషా, వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి రెండవ జాబితా మరి కాసేపట్లో అంటే 4 గంటలకు విడుదల కాబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే మొదటి జాబితాలో 11 మందికి సంబంధించినటువంటి మార్పులు ఆల్రెడీ ప్రకటించారు. ఇక రెండో జాబితాలో ఎంతమంది ఉంటారనే అంశానికి సంబంధించి అయితే భారీగానే ఉంటారు మార్పులు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా పార్టీ సుదీర్ఘంగా కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులైతే ఈ రెండో జాబితాలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉభయ గోదావరిలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే టికెట్ పూర్తిగా లేదో వాళ్ళందరితో కూడా సీఎం జగన్ ఇప్పటికే మాట్లాడడం జరిగింది. దాంతో పాటు మార్పులకు సంబంధించి ఒక స్థానం నుంచి మరొక స్థానానికి, అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారే అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా సీఎం జగన్ గత 4 రోజుల నుంచి కూడా వాళ్లతో వరుసగా 1-to-1 భేటీలు కూడా నిర్వహించారు. కాబట్టి ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన అయితే ఈ రోజు ఉండబోతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే మొత్తం ఈ రెండో లిస్టులో 6 నుంచి 8 సిట్టింగులకు పూర్తిగా టికెట్ లేదనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు 2 మంత్రులకు స్థానచలనం కూడా కనిపిస్తుంది. ఇక 3 ఎంపీలు ఎమ్మెల్యేలుగా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వంగ గీత ఆమె ఎమ్మెల్యే స్థానానికి పంపించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మార్గాని భరత్ ను కూడా రాజమండ్రి సిటీకి పంపిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇక 3వ ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రామచంద్రపురానికి పంపిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే మొత్తం 6 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పూర్తిగా టికెట్ లేదనే చెప్పాలి. ఇందులో భాగంగా కోనసీమకు చెందినటువంటి కొండేటి చిట్టుబాబు, అలాగే రాజోలుకు చెందినటువంటి రాపాక వరప్రసాద్ తో పాటు ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే తెల్లం బాలరాజు, ఎలీజాతో పాటు అలాగే కాకినాడకు సంబంధించినటువంటి జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, అలాగే పెండం దొరబాబు వీళ్ళందరికీ కూడా టికెట్ అనేది పూర్తిగా లేనట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం ఈ మార్పులకు సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ముందుగా సజ్జల అలాగే మిథున్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. తర్వాత సీఎం జగన్ కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ టికెట్ అనేది పూర్తిగా నిరాకరించినట్లయితే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో భవిష్యత్తులో ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు అనేది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి సీఎం జగన్ నేరుగా చెప్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. వీటన్నింటికి సంబంధించి కూడా ఈ రోజు రెండో లిస్ట్ అయితే రాబోతుంది. అయితే మొదటి లిస్ట్ లో మొత్తం 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ లేదనేది స్పష్టంగా చెప్పారు. అందులో 3 వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే మరొక ఎమ్మెల్యే మద్దాలగిరి టీడీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే. ఇక 3 మంత్రులకు సంబంధించినటువంటి మొదటి లిస్టులో స్థానచలనం కలిగింది. విడుదల రజని, అలాగే మెరుగు నాగార్జునతో పాటు ఆదిమూలపు సురేష్ ఈ 3కి సంబంధించినటువంటి స్థానచలనం అయితే కలిగింది. అయితే రెండో లిస్టులో ఎంతమంది మంత్రులు ఉంటారు, ఎంతమంది సిట్టింగులకు టోటల్ గా టికెట్ వెళ్లిపోతుంది, అలాగే ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యే ఇన్ఛార్జీలుగా ఉండబోతున్నారు అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు అయితే ఆల్రెడీ పూర్తయిపోయింది. కాబట్టి ఈ రెండో లిస్ట్ అనేది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అయితే ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరీషా,
ఎస్ దుర్గా, ఇప్పటికే అంటే ఎవరైతే టికెట్ నిరాకరించారో ఎమ్మెల్యేలలో కూడా కొంత భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆ పార్టీకి దూరంగా ఉండాలని, కొంతమంది పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని కొంతమంది నేతలు చెప్తున్నారు. అంటే వీటన్నిటిని ఏ విధంగా సెటరైట్ చేసే పనిలో అధిష్టానం ఉంది? అయితే టికెట్ అనేది పూర్తిగా లేనటువంటి ఎమ్మెల్యేలతో సీఎం జగనే నేరుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలతో ఆయన నేరుగా మాట్లాడడం జరిగింది. గతంలో ప్రకటించినటువంటి లిస్టులో ఉన్నటువంటి సుధాకర్ బాబు, అలాగే మర్దాలగిరితో పాటు తిప్పల నాగిరెడ్డి ముగ్గురుతో కూడా నేరుగా సీఎం జగన్ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మరొక ఎమ్మెల్యే ఆర్కే ఆల్రెడీ ఆయన రాజీనామా చేసి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మాట్లాడారు. టికెట్ అనేది ఇవ్వలేకపోతున్నాం, ఏ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం అనేది పూర్తిగా వివరించారు. అయితే భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఇస్తాననేది కూడా కొంతమందికి హామీ ఇస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇప్పుడు రెండో లిస్టులో ఎవరైతే ఎమ్మెల్యేలు పూర్తిగా టికెట్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని హామీలు సీఎం జగన్ ఇచ్చినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇప్పటికే రెండో లిస్టులో దాదాపు 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం లేదనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఈ 6 ఆల్రెడీ గత 3 రోజుల నుంచి కూడా సీఎం జగన్ వరుసగా వీళ్లతో సమావేశాలు కూడా అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి క్లియర్ గా చెప్తున్నారు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము, ఎందుకు మార్చాల్సి వస్తుంది, మారిస్తే ప్రయోజనాలు ఏంటి, పార్టీకి ఏ విధమైనటువంటి అక్కడ వాతావరణం ఉంది, అలాగే వ్యక్తిగతంగా ఆ క్యాండిడేట్ కి ఏ విధమైనటువంటి వాతావరణం ఉంది అనే దానికి సంబంధించి పూర్తిగా వివరించడంతో పాటు వచ్చే రోజుల్లో ఎలాంటి భవిష్యత్తు తనకు ఇవ్వబోతున్నాననే అంశానికి సంబంధించి కూడా సీఎం జగన్ హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉదాహరణకు మనకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విషయానికి వస్తే ఆయనకు రాజ్యసభ స్థానం ఇస్తానంటూ సీఎం జగన్ హామీ ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. మరొక ఎమ్మెల్యే ఎలీజాను అమలాపురం పార్లమెంటుకు వెళ్లాలని సూచించినట్టుగా సమాచారం అయితే ఉంటుంది. మిగిలినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు హామీలు ఇవ్వడంతో పాటు మరికొంతమందికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే సీఎం జగన్ చేస్తున్నారని చెప్పొచ్చు. హరీష్. రైట్, థ్యాంక్ యూ దుర్గా.